నేను ఒక ఎన్నుకున్న పని ద్వారా వచ్చే ఆదాయం ద్వారా నా కుటుంబాన్ని సాదుకుంటున్నా. దట్స్ ఇట్. ఎవరు ఏమనుకున్నా నో ప్రాబ్లం అని చెప్పేసి ఆ పనిని కంటిన్యూ చేస్తూ ఒక వరంగల్ ఉమ్మడి జిల్లాకు సేల్స్ ఆఫీసర్ పోస్ట్ ఒక 18,500 రూపాయల సాలరీకి ఎదగడం జరిగింది ఒక ప్రైవేట్ సెక్టర్లో. అక్కడ సో మీ అందరికి తెలిసిందే జేఓబి జాబ్ అంటే జ్యూస్ ఆఫ్ బాడీ, జీవితము ఓనర్ కింద బానిస బతుకు. ఒకటి వ్యక్తి వ్యవస్థ కోసం పనిచేస్తాడు కానీ వ్యవస్థ వ్యక్తి కోసం ఎప్పుడు పనిచేయట్లేదు. ఎందుకంటే థ్యాంక్ యూ. ఎందుకంటున్నా ఫ్రెండ్స్ అంటే నాకేమైనా జరగరాని జరిగితే అంటే నాకు ఎలా అనిపించింది అంటే నా ముందున్నటువంటి సేల్స్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు నేను రిపోర్టింగ్ ఇచ్చే పర్సన్. సో ఆ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. 55,000 రూపాయల జీతం తీసుకుంటున్నటువంటి కలర్ఫుల్ ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోయింది, బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. సో ఒక వాటర్ క్యాన్ కూడా తీసుకురాలేనటువంటి ఆ ఫ్యామిలీ పరిస్థితి ఆయన లేకపోతే అఘోరం అసలు వాళ్ళ దగ్గర నుంచి మేము చూసిన వ్యక్తిలో. సో అప్పుడు అర్థమైంది వ్యక్తి వ్యవస్థ కోసం ఆహారనిశలు కష్టపడ్డాడు కానీ వ్యక్తి రిస్క్ అయిపోతే వ్యవస్థ వచ్చి అతనికి ఏం చేయట్లేదు. సార్ అప్పుడు నా మైండ్ ఓపెన్ అయింది, భగవంతుడా ఒక ఆపర్చునిటీ ఏదైనా ఉంటే చూపించు, ఇది కాదు నా లైఫ్ అని చెప్పేసి ఎప్పుడైతే నేను ప్రేర్ చేసినా అప్పుడు ఒక కానిస్టేబుల్ శ్రీనివాస్ రూపంలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో మీ అందరికీ వస్తుంది కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ ఎందుకు అవుతారు అంటే వారికి పెయిన్ఫుల్ స్టోరీ ఉండాలి, కష్టాలు ఎక్కువ ఉండాలి, భయం ఎక్కువ ఉండాలి, బాధ్యత ఎక్కువ ఉండాలి. భయం ఫస్ట్, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు పుట్టించాను అనేటువంటి దాని మీద భయం ఉండాలి. రెండోది బాధ్యత, నేను నా చేతిలో ఉన్న అవకాశాన్ని ఎంత బాధ్యతాయుతంగా నేను పనిచేస్తున్నా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సక్సెస్. ఆర్ నో? సో ఆ భయం బాధ్యతతోటి వర్క్ చేస్తూ ముందుకెళ్ళినాం. సో జాబ్ ఆఫ్టర్ 2019 అక్టోబర్ 15వ తారీఖు 7:35 భగవంతుడు ఈ ఆపర్చునిటీ నాకు చూపించారు. నా భార్యతో డిస్కస్ చేశాను. సో కవిత 1-2 అవర్స్ నాకు టైం ఇస్తే చాలు, నేను ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్స్ట్రా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. సో దీని ద్వారా బంగారం తీసుకొస్తా, అప్పులు తీర్చుతా అని చెప్పేసి ఒక ప్రామిస్ చేసేసి ఆ ప్రామిస్ కట్టుబడి అహర్నిశలు ఎవ్రీడే పనియే ప్రత్యక్ష దైవం, పని పిచ్చోడిలాగా స్టిల్ను ఇప్పటికి కూడా పనినే నమ్మినటువంటి వ్యక్తి. సో వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సిస్టమ్ ఎవరికి చుట్టం కాదు. సో ఎందుకంటున్నా అంటే నొప్పి రాంది సక్సెస్ రాదు. ఒక వ్యక్తి అప్పులు ఎక్కువైపోయినాయని చెప్పేసి ఊరేసుకున్నాడంట, ఊరేసుకుంటే నొప్పి వస్తుందని చేతికి వేసుకొని తిరుగుతాడట, ఫ్యాన్కి వేసుకొని ఫ్యాన్ కట్టుకున్నాడు బరాబరే కానీ చేతికి కట్టుకున్నాడు. నా సూర్యుడు పోయి ఎందుకు వేసుకున్నావురా బాబు అంటే నేను చచ్చిపోతాను అన్నాడు. మరి చచ్చిపోవాలంటే మెడకేసుకోవాలి కదా అంటే మెడకేసుకున్నా నొప్పి వచ్చింది అందుకే చేతికి వేసుకొని తిరుగుతాను అన్నాడ. సో రిజల్ట్ రాదు. ఎగ్జాక్ట్లీ టైం లేదు. సో ఎగ్జాక్ట్లీ వెస్టీజ్ అనే బిజినెస్లో నొప్పి వస్తుంది, నో ప్రాబ్లం. నొప్పి వస్తేనే సక్సెస్ వస్తుంది. సో అలా ఫస్ట్ మంత్ 316 రూపాయలు తీసుకున్నాం. సో ఆ 16 రూపాయలు తీసుకున్నప్పుడు అర్థమైంది పర్చేస్ ప్రోడక్ట్ కొంటే డబ్బు వస్తుంది అనేది అర్థమైంది. నెక్స్ట్ మంత్ హార్డ్ వర్క్ చేసాము, మీటింగ్స్కి అటెండ్ అయ్యాము. నేను అందరికీ చెప్తున్నా మీ మీటింగ్స్ మీరు ఎట్లా కూర్చున్నారో ఎట్లున్నారో అది మీ ఇందాక అఖిల్ సార్ అన్నాడు మీ సీట్లో మీకు దొరికిన సీటు 300 సంవత్సరాలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇవ్వబోయేటువంటి సీట్ అది. మీకు అది భగవంతుడు మీకు ప్రసాదిస్తే, ఆ జ్ఞానం ప్రసాదిస్తే. ఎందుకంటున్నా అంటే సో వెస్టేజ్ అనే బిజినెస్లో ఫస్ట్ మంత్ 316 రూపాయలు తీసుకున్నాము. మీటింగ్స్కి రావడం అలవాటు చేసుకున్నాం. ఎట్లా వచ్చినామంటే స్టిల్ ఈ రోజు కూడా డైరీ ఓపెన్ చేసుకొని ఎవరెవరు టెస్ట్ మోని ఇచ్చారు, ఏ పాయింట్స్ చాలా కొత్త పాయింట్స్ మాట్లాడారని నోట్ చేసుకున్నాను. ఎందుకంటే నిత్య విద్యార్థి ఎప్పుడు ఉత్తమ ఉపాధ్యాయుడు. సార్ సో ఎందుకంటున్నంటే మీటింగ్స్లలో 2 విషయాలు అర్థమవుతాయి. ఒకటి, నీకు తెలిసిందే ఇక్కడ మాట్లాడుతుంటే యు ఆర్ ద గ్రేట్. అరే నాకు తెలిసిందే మాట్లాడతారా అంటే నేను రైట్ పొజిషన్లో ఉన్నా, నేను రైట్ వేలో ఉన్నా. ఒకవేళ నీకు తెలియని ఇక్కడ మాట్లాడుతుంటే ఈరోజు నీకు కొత్త విషయం నేర్చుకున్నా, బాగుందా లేదా? కానీ మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. గుడ్ మార్నింగ్, భయంకరంగా చూడకండి. గుడ్ మార్నింగ్. సో మీటింగ్స్కి రావడం స్టార్ట్ చేసినాం.
రెండో నెల 4,316, మూడో నెలకు వచ్చేసరికి 25,096 రూపాయలు. 14 సంవత్సరాలు ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేస్తే 18,500 జీతగాడు మూర్తి. వెస్టీజ్ అనే బిజినెస్ ను ఎగ్జాక్ట్లీ 75 డేస్ హార్డ్ వర్క్ చేస్తే 25,096 రూపాయలు తీసుకున్నాడు బ్రాంచ్ డైరెక్టర్ గా. చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు 25,000 రూపాయలు 11:30 అవుతుంది ఫోన్ చేసి సార్ చెక్కులు పట్టే చూసుకోమని చెప్పేసి అన్నప్పుడు స్లాప్ ఎక్కి గొంతు పగిలేటట్టు అరిచాను, భగవంతుడా నువ్వు ఉన్నావు, నా కష్టాన్ని చూసినావు, నాకు మంచి సాలరీ ఇచ్చినావు వెస్టీలో అని చెప్పేసి. సో అప్పుడు అర్థమైంది బిజినెస్ మీటింగ్స్ కంటిన్యూ చేస్తూ సో టీమ్ ఫామ్ చేస్తూ సో టీమ్ అండ్ కంపెనీ మేనేజ్మెంట్కి, అప్లయన్స్కి, మెంటర్స్కి అండ్ లవ్ లైన్స్కి, లైఫ్ లైన్స్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ రోజు 1 ఇయర్ దాకా జాబ్ వదలలే. జాబ్ ప్లస్ వెస్టేజ్. ఎందుకంటే పిల్లికి ఆకలి అవుతుంది కానీ ఎక్కడ ఏ ఇల్లు తిరిగినా దొరకట్లేదు. ఆ పిల్లి డైరెక్ట్ పోయి దాని ముందు నుంచి ఒక ఎలుక పోయి కన్నంలో దూరింది. ఈ పిల్లి చూసింది. ఆటోమేటిక్గా ఖచ్చితంగా దాంట్లో ఉన్నది దొరకబట్టుకోవాలని చేసి వెతుకుతా ఉంటే చాలా పిల్లలు వచ్చినాయి, మధ్యలో పోయినాయి. ఈ లాస్ట్ మొదటి చూసిన పిల్లి మాత్రం చివరి వరకు తప్పింది, ఆహారం తీసుకున్నా అన్నట్టుగానే బిజినెస్ లో సక్సెస్ ఉందని చూసాము. సో అలా మా యొక్క ఇన్కమ్ 1 ఇయర్ తర్వాత 1,20,000 అప్పులు కట్టుకున్నాం. సో కారు తీసుకున్నాం. మా పాపకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన కారు. తర్వాత ఇప్పుడు అరౌండ్ 4.5 ఇయర్స్ అవుతుంది మా జర్నీ. ఈ రోజుకి ఇప్పటి వరకు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా 4,12,303 రూపాయలు హైయెస్ట్ చెక్ తీసుకున్నాను. అండ్ అదేవిధంగా ఈ రోజు ఇప్పటి వరకు దాదాపు 87 లక్షల ఇన్కమ్ తీసుకున్న వెస్టేజ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బిజినెస్ ఆపర్చునిటీ. ఒక కొత్త వాళ్ళు దయచేసి మళ్ళీ కనెక్ట్ కండి. ఇది ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి ఆపర్చునిటీ. డోంట్